ప్రేమ తపస్సు పార్ట్ 5. ఈ జనరేషన్కి ఇవి కామన్లే కానీ రావే. ఇప్పుడు రుద్ర కూడా లేడు అని అనుకుంటూ మనసులో వాడు నాకు తెలిసి ఇద్దరితో ఉంటున్నాడు, నేను కనీసం ఒక్కరితో అయినా ఉండకపోతే ఎలా అనుకుంటూ ఇప్పుడు నాకు వర్క్ బటన్ బాగా ఉంటుంది కదా, నువ్విచ్చే ఎనర్జీతో అయినా వర్క్ కంప్లీట్ చేస్తాను అని గారాలు పోతున్నాడు. మౌనిక, చూడు రిషి బాబు, నీ గారాలు ఆపు. ఇప్పటికీ ఇంట్లో నా అమ్మా బాబుకి చెప్పలేక చస్తున్నా. నీ మీద వాళ్ళకి నమ్మకాలు పోయాయి. రేపటి రోజు నువ్వు కాదు అంటే నా జీవితం ఆగమవుతుందేమో అని నా బాబు నన్ను వేరే పెళ్లికి కన్విన్స్ చేస్తున్నాడు. నీకు నేను ఎనర్జీ పెంచటమేమో కానీ నా ఎనర్జీ పోతుంది. అయినా నువ్వు అంతలా గారాలేమీ పోకు. ప్రస్తుతం ఇంట్లో ఏ సేఫ్టీలు లేవు, మూసుకొని దుబ్బేయి అన్నది. రిషి, ఓ సేఫ్టీ లేదు అని బాధ, కానీ దానికి నువ్వు కూడా ఓకే కదా అంటూ ఎత్తుకున్నాడు. రెడీ అయిన పాపపై రౌడీలా వెళ్ళిపోయాడు. రిషి దాహాన్ని తీర్చుకున్నాక బాటిల్ వాటర్ మౌనికకి ఇచ్చి, ఏంటి బ్యాగ్ వేసుకొని ఎక్కడికి బయలుదేరావు అని ఇప్పుడు అడిగాడు. మౌనిక రిషిని కోపంగా చూస్తూ, నాన్న ఇంటికి వచ్చేయమన్నాడు. ఇక్కడ ఉంటే ఇదిగో ఇలా ఫ్లాట్కు వచ్చి నన్ను ఏదో ఒకటి చేస్తావు అని వాళ్ళకు కూడా భయం. ఇక నువ్వేమి చేయలేదు అని ఇంకా అనుకుంటున్నారు అనగానే ఋషి, ఒసై రుద్ర లేని టైం చూసి నువ్వు కూడా దొబ్బేస్తే ఆఫీసులో వర్క్ని బాబు వచ్చి చేస్తాడా అని అన్నాడు. మౌనిక, నా బాబుకి ఆ వర్క్ చేయటం వస్తే నీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? పెద్ద బిజినెస్ మ్యాన్ని తెచ్చి ఎప్పుడో నాకు పెళ్లి చేసేవాడు. అందంగా ఉన్నావు, చదువుకున్నావు, మంచిగా బిజినెస్ చేస్తున్నావు, గొప్పగా సంపాదిస్తున్నావు అని చేసుకుంటావు అని ఎదురు చూస్తున్నారు. ఇక ఆఫీస్లో వర్క్ అంటావా? రుద్ర సార్తో మాట్లాడాను, ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయమన్నాడు, నేను వెళ్తున్నాను అని మళ్ళీ ఫ్రెష్ అయ్యి బయలుదేరుతుంటే రిషి, నిజంగా నీ బాబు నీకు పెళ్లి ఏర్పాట్లు అయితే చేయటం లేదు కదా అన్నాడు. మౌనిక, చేస్తే పీడ వదులుతుంది, నీతో ఈ గోల తప్పుతుంది. ఇలా దొంగతనంగా బ్రతకాల్సిన అవసరం ఉండదు. నేరుగానే సాయంత్రం కాగానే చల్లని నీళ్ళతో స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని పాల గ్లాస్తో వాడి రూముకి వెళ్ళొచ్చు అన్నది. రిషి, నీకు ఇలా కాదే అంటూ మరొకసారి లాగి బెడ్ మీద వేయగానే మౌనిక, నాకు ఇంకొకరిని చేసుకునే అంతా లేదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు, కానీ నన్ను వదులు, అమ్మకు బాలేదు, వెళ్తాను అన్నది. రిషి, అడిగినప్పుడు తిన్నగా సమాధానం చెప్తే అయిపోతుంది కదా, ఈ వంకర సమాధానాలే మానుకోమనేది అనగానే మౌనిక, నీలాంటి వాడికి ఆ మాత్రం వంకర లేకుంటే కలవదు అంటూ ఇద్దరు బయలుదేరారు. రిషి, రా, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు కారులో కూర్చొని. మౌనిక మనసులో, చచ్చాను రా దేవుడా, ఈయన గారికి చెప్పకుండా నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు రుద్ర సార్ అనుకుని, మీరు వెళ్ళండి సార్, ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, మీరు లేక నేను లేక రుద్ర సారు లేక బాగుండదు కదా అన్నది. రిషి, నీకోసం మేము సపరేట్గా ఏమి రావటం లేదు. తన్మయిని కూడా మా అత్త ఇంట్లో దింపి నిన్ను మీ ఇంట్లో దింపి నేను ఆఫీస్కు వస్తాను కానీ రా అన్నాడు. మౌనిక, బాబోయ్, ఇప్పుడు ఇతని నుంచి తప్పించుకోవటం ఎలా రా భగవంతుడా అనుకుంటుంటే మౌనిక తండ్రి ఫోన్ చేశాడు. మౌనిక ఆ ఫోను రిషికి చూపిస్తూ లిఫ్ట్ చేసినట్టుగా సైలెంట్లో పెట్టి, బాబు నేను ఈరోజు వస్తున్నాను, బయలుదేరాను అని ఆగి, ఆ బాబు రిషిని కూడా తీసుకురానా? అలాగే, ఇక మనం చెప్తే పెళ్ళికి ఇంకొంచెం టైం కావాలి అంటాడు, కానీ అలా కాదు, మన ఊళ్ళో మన వాళ్ళందరినీ పోగేయి, నేను రిషిని నమ్మించి తీసుకొని వస్తాను, అందరం కలిసి కట్టేసి నా మెడల తాళి కట్టేపించి అప్పుడు వదిలేద్దాము. ఇక ఇంతకంటే మనకు వేరే మార్గం లేదు బాపు, నువ్వు రెడీ చెయ్యి, అమ్మకు కూడా చెప్పు, హెల్త్ బాగాలేదు అన్నది, కానీ ఈ మాట చెప్పగానే అన్ని ఏర్పాట్లు చేస్తుంది అనగానే రిషి మౌనికని చూస్తూ, ఏంటే ఇలా తయారయ్యారు మీ ఫ్యామిలీ మొత్తం? నేనేమి చేసుకోను అని పారిపోవటం లేదే, వేరే దాన్ని చేసుకోవటం లేదే, చక్కగా లైఫ్లో సెటిల్ అయ్యి నా పెళ్ళానికి ఏ కష్టం రాకుండా దాంతో ఆనందంగా ఉండాలి అని కొన్ని రోజులు పెళ్ళి ఆపమంటే ఇంత ప్లాన్ చేస్తారా? నువ్వు బస్కి వెళ్ళు, తన్మయిని కూడా నేను తీసుకుని వెళ్ళను, అత్తకు చెప్తా, అత్త వచ్చి తీసుకువెళ్తుంది, నాకు ఆఫీస్లో చాలా పని ఉంది అని తుర్రున అక్కడి నుంచి పారిపోయాడు. మౌనిక ముసిముసిగా నవ్వుతూ గాలిలో ముద్దులు విసురుతూ, పిచ్చోడా, నువ్వేదో నన్ను మోసం చేస్తావు అని నాకు అనిపిస్తే నీకు అలా ఎందుకు దగ్గరవుతాను? నిన్ను 6 నెలలు స్టడీ చేసి నీ గోలని, నీ మనస్తత్వాన్ని, నీ గోల్ని, నీ మనస్తత్వాన్ని అన్నీ తెలుసుకొని నీ జీవితంలోకి అలా అడుగు పెట్టాను. నా గురించి పూర్తిగా నీకు తెలియదు, కానీ నీ గురించి పూర్తిగా నాకు తెలుసు. అది రుద్ర సార్ చెప్పినందుకు నీ పిచ్చిని కుదిరించడానికి నా మనసు తెలుసుకొని ప్రొసీడ్ అవ్వమన్నాడు. అలా ప్రొసీడ్ అయ్యాను. నా అమ్మ బాబు ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలి అన్న ఆత్రమే, కానీ
నీకోసం నేను ఎన్ని రోజులు ఉంటే నా కోసం మా అమ్మ బాబు కూడా అన్ని రోజులు చూస్తారు అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని మోక్ష దగ్గరికి బయలుదేరింది. రిషి రుద్రకి ఫోన్ చేసి, రే ఫ్లైట్ టైం అయింది, ఎక్కడున్నావు అన్నాడు. రుద్ర, ఎక్కడుంటాను, ఎయిర్పోర్ట్లో ఉంటాను అనగానే, రిషి, నిన్న మోక్ష అంటూ వెళ్ళావు, మోక్షాన్ని కలిసావా, ఎలా ఉంది అనగానే, రుద్ర, పిల్ల పాపలతో చాలా ఆనందంగా ఉంది, నిన్ను మరీ మరీ అడగమని చెప్పింది అనగానే, రిషి, నేను చెప్పానా, ఆడపిల్లలు ప్రేమిస్తారు, అమ్మాబాబు చెప్పిన సంబంధం చేసుకుని హ్యాపీగా వచ్చిన మొగుడితో సెటిల్ అయిపోతారు, నువ్వే పిచ్చివాడివి అయిపోయావు అంటుంటే, రుద్ర, నేను పిచ్చివాడు కాకుండా నువ్వు తన్మయ్ నా జీవితంలోకి తెచ్చావు కదా అంటుంటే, రిషి, ఏమోరా, మీ ఇద్దరి ప్రేమ చూసి మీరు జీవితంలో కలుసుకోకపోతే ఏమైపోతారో అనుకున్నా కానీ ఎవరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే అంటుంటే, రుద్ర, నాకు టైం అయింది, నేను లేనని వర్క్ డిలే చెయ్యకు, అసలే ఆ కంపెనీలో నా పెళ్ళాంది 60% ఉంది, నీదొక 20 నాదొక 20, నీ చెల్లి లాస్ట్ ఇయర్ లెక్కలు చూసి ఇద్దరు హీరోలా ఉన్నారు, కంపెనీ ఏంటి జీరోలా ఉంది అని అన్నది అనగానే, రిషి ఆశ్చర్యంగా, అంత మాట అన్నదా, అదేంటి మనకు లాస్ట్ ఇయర్ ఎప్పుడు లేనంత లాభాలు వచ్చి డబుల్ ప్రాపర్టీ అయింది, అయినా తన్మయ్యకి చిన్నప్పటి నుంచి డబ్బు పిచ్చి బాగా ఉంది, అంతలా లాభాలు వస్తే కూడా మనని అంత మాట అన్నదా, అయినా దాని మొగుడు పెద్ద ప్రాజెక్టు పట్టాడు కదా, ఇక దాని పిచ్చి కుదురుతుందిలే అన్నాడు. రుద్ర, ఈ ప్రాజెక్టు నా ఓన్, ఇందులో ఎవ్వరికీ పార్ట్నర్షిప్ లేదు అనగానే, రిషి, అరే అదేంట్రా అలా అంటున్నావు, ఇప్పుడు మాట్లాడేది నువ్వేనా, ఇన్ని రోజులు బిజినెస్ సక్సెస్ని ఆలోచించేవాడు ప్రాఫిట్ గురించి ఏ రోజు మాట్లాడనే వాడివి, ఈ రోజేంట్రా నీకు కూడా డబ్బు పిచ్చి పట్టిందా ఏంటి అన్నాడు. రుద్ర నవ్వుతూ, పంతులు గారు నాకు సంతాన యోగం ఉంది అన్నారట కదా, మరి నాకు పిల్లలు వస్తే వాళ్ళ కోసం ఆలోచించొద్దా, వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయొద్దా అంటుంటే, రిషి, అరే నువ్వేనా అని ఆశ్చర్యపోతూ, రిషి మనసులో మోక్షాన్ని కలిశాడు కదా, తను హ్యాపీగా ఉంది అని వీడు పిల్లల కోసం ఆలోచిస్తున్నాడు అని మురిసిపోయాడు. అలా రుద్ర మెట్టలతో వెళ్ళిపోయాడు. రిషి కూడా రుద్ర చాలా హ్యాపీగా ఉన్నాడు అని తను హ్యాపీ అయి వర్క్లో బిజీ అయిపోయాడు. రఘువర్మ ఇంటి ముందు ఒక కారు ఆగింది. అందులో నుంచి 5-10 వయసున్న ఒక ఆమె, అందులో నుంచి 5 వయసున్నా కానీ అందాన్ని చక్కగా మెయింటెనెన్స్ చేస్తూ చక్కగా హెయిర్కి క్లిప్ మాత్రమే పెట్టి మొత్తం హెయిర్ లీవ్ చేసి వెయిట్లెస్ శారీ, చాలా ఖరీదైనది. ఆ చీర ఆమె వంపు సొంపులను చూపిస్తుంటే ఆమెను చూసి ఎవరైనా 30+ అనుకుంటారు. ఇంట్లోకి వచ్చింది రేఖ, తన్మయ్యకి రిషికి మేనత్త. జానకీదేవి రేఖను చూస్తూ, రా రేఖ, రిషికి పని ఉంటే తప్ప నువ్వు మాకెప్పుడు కనిపించవు అంటూ మాట్లాడుతూ, లంచ్ టైం అయింది, తింటూ మాట్లాడదాం రా అని రేఖను లాగి కూర్చోబెట్టి ఇద్దరు తింటున్నారు. తన్మయ్ బయటికి వచ్చి అత్తని పలకరించి, మీరు లంచ్ చేయండి, నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అంటూ వెళ్ళింది. ఇద్దరు భోజనాలు ముగించుకొని, జానకీదేవి, రేఖ ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు, వన్ డే కూడా ఇక్కడ ఉండవు, ఒకరోజు ఉండొచ్చు కదా అన్నది. రేఖ నవ్వుతూ, బావగారిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి, అప్పుడు నీకు సవతిగా ఉంటాను అన్నది. జానకీదేవి నవ్వుతూ, ఆయనకి ఇష్టమైతే నేను చేస్తాను అన్నది. రఘువర్మ వీళ్ళ మాటలు విని బయటికి వచ్చి జానకీదేవి అన్నది విని, అమ్మ తల్లి రేఖమ్మ, వచ్చి రావటమే నాకు, నా పెళ్ళానికి చిచ్చు పెట్టేస్తావా, మా వంశంలో రెండవ పెళ్ళి అనేది ఉంటే ఇదిగో ఈ జానకీదేవి గారు బెదిరిస్తున్నా పడి ఉండవలసిన అవసరం లేదు, నేనైతే ప్రేమించి నీలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని కలలు కన్నాను, ప్రేమ వయసు రాకుండానే దీంతో ముడిపెట్టేశారు, కనీసం నా కొడుకైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే వాడికి ప్రేమించే వయసు వచ్చినా కానీ ఆ ప్రేమ జోలికి వెళ్ళలేదు, ప్రేమ ఒక అద్భుతం అంటారు, అది ఎందుకో మా వంశానికి అందటం లేదు అన్నాడు. రేఖ, బావగారు, ప్రేమ అద్భుతమే కానీ అందరి జీవితాలకు అద్భుతం కాదు, అందరూ అందుకోలేరు కూడా, నేను చూడు ఆ ప్రేమలో బలైపోయి జీవితాన్ని పాడు చేసుకున్నా, దాన్ని ప్రేమ, ఒకరితో ప్రేమ, వారితోనే జీవితం చాలా అద్భుతం, కానీ అందరికీ అది అందని ద్రాక్ష, అందుకే పెళ్లి మీద విరక్తి కలిగి ఈ జీవితానికి పెళ్ళి పిల్లలు లేకుండా గడిపేస్తున్నాను అంటుంటే తన్మయ్ లగేజీతో బయటికి వచ్చింది. ఇగో ఇది నా దగ్గర ఉన్నన్ని రోజులు నా జీవితం త్వరగా గడిచిపోయినట్టు అనిపించింది, దీనికి పెళ్లి చేశాక రోజులు గడవటం లేదు, ఇది వస్తాను అని అనగానే నా ప్రాణం లేచి వస్తుంది. సరే బావగారు, మీరేదో పని మీద బయటికి వెళ్తున్నారు, మేము కూడా ఇక బయలుదేరుతాం అంటూ తన్మయ్ని తీసుకుని రేఖ బయలుదేరింది. ఇద్దరు కారులో వెళ్తూ
రేఖ తన్మయ్తో, ఏంటి నీ మొగుడు ఈసారి నెల రోజుల ట్రిప్పు అన్నది. తన్మయ్, అతని డ్రీమ్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అత్త. మెట్టల్ గారితో వెళ్తున్నాడు. నాకైతే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని ఎంత సంతోషంగా ఉందో. ఆయన గారు గనక ఎదురుగా ఉంటే నా సంతోషాన్ని ఎలా చూపించేదాన్నో అని మురిసిపోతుంటే రేఖ నవ్వుతూ, అందుకే నీకు అందకుండా పారిపోయాడేమో. చెప్పు, ఈసారి చాలా రోజులు కదా, ఎటు వెళ్దాం, ఏదైనా ప్లాన్ చేసావా అంటుంటే తన్మయ్, గోవా వెళ్దాం అత్త, అక్కడికి వెళ్ళాలి అని చాలా కోరికగా ఉంది అంటుంటే రేఖ, అది నీ మొగుడితో వెళ్తే బాగుంటుంది, నాతో వెళ్తే ఏం బాగుంటుంది అన్నది తన్మయ్. ఆయన గారు ఒక 1 year వరకు నాకు కనిపిస్తాడో లేదో, అప్పుడప్పుడు ఇంటికి వచ్చిన ఆ కంపెనీ కోసం కట్టే బిల్డింగ్ అతని దగ్గరుండి చూసుకోవాలి. ఆ వర్క్ స్టార్ట్ అయ్యి కంపెనీ రన్ అవుతుంటే అప్పుడు కదా నాకు అందమైన జీవితం, అద్భుతమైన జీవితం కనిపించేది అని మురిసిపోతుంది. అలా ఇద్దరు ఎన్నో మాట్లాడుకుంటూ గోవా ట్రిప్కు బయలుదేరారు. రౌడీ అన్నలు గౌతమ్, నంద ముందు ఉన్నారు. గౌతమ్ పిచ్చి పిచ్చిగా వాళ్ళని తిడుతున్నాడు. ఒక్క ఆడపిల్లని పట్టుకోలేక వెధవల్లా వెనక్కి తిరిగి వచ్చారా? నా లైఫ్లో మిస్ అయిన ఆడది అది ఒక్కతే. నన్ను చెంపదెబ్బ కొట్టింది, మరీ అవమానించింది, అది ఒక్కతే. దాని జీవితాన్ని సర్వనాశనం చేయటానికి 5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నా. చాలా ప్లాన్గా, చాలా పకడ్బందీగా నాకు చిక్కిన దాన్ని మీరు కాపాడలేక వదిలేశారు అని వాళ్ళని పిచ్చ తిట్లు తిడుతుంటే రౌడీ అన్న, తనని ఎవరో సేవ్ చేశారన్నా, లేకపోతే మా నుంచి తప్పించుకోవటం అసాధ్యం. ఆమె ఆటో దిగి అడవిలోకి పరిగెత్తినప్పుడు మేము చూసాము. ఆ అడవిలో మొత్తం వెతికాము. తనను ఎవరు సేవ్ చేయకుండా ఉంటే తను మా నుంచి వెళ్ళటం అసాధ్యం అనగానే గౌతమ్, దానికి నా అనేవారు లేకుండా చేశాను. ఇక దానికి ఎవరు హెల్ప్ చేస్తారు? కనీసం దాని చేతిలో సెల్ అనేది 5 సంవత్సరాలుగా లేక మీరే తాగి వదిలేసి ఉంటారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. అది కానీ దొరకకపోతే మీ పెళ్ళాలు నా పక్కలో నలిగిపోతారు అంటూ మాట్లాడుతుంటే రౌడీ అన్నలకి గౌతమ్ మీద కోపం వస్తుంది, కానీ ఏమీ చెయ్యలేక ఆ కోపాన్ని మోక్ష మీద చూపించాలి అని, అన్న ఆమె ఎక్కడ ఉన్నా కానీ ఈడ్చుకొని వచ్చి నీ ముందు వేస్తాము అని శబ్దం చేశారు. అప్పుడు గౌతమ్ నంద ఫోన్ మోగుతుంది. ఆ ఫోన్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి, చెప్పు డార్లింగ్ అన్నాడు అవతల నుంచి. ఏం చెప్పిందో అమ్మాయి తెలియదు, కానీ ఎందుకే నీకు నేనంటే అంత పిచ్చి? మా అమ్మకు నువ్వు నచ్చలేదు. మా అమ్మకు నచ్చని పని నేను ఏదీ చేయను, అది కూడా నీకు తెలుసు అంటుంటే అవతల అమ్మాయి ఏం చెప్పిందో కానీ గౌతమ్ నవ్వుతూ, ఇదైతే ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నా అని హుషారుగా బయలుదేరారు. మౌనిక డోరు కొడుతుంటే మోక్ష మేలుకొని టైం చూసింది. మధ్యాహ్నం కావస్తుంది. ఇంతలా నిద్రపోయానేంటి అని ఆలోచిస్తుంటే నైట్ బాబు చేసిన దాష్టికానికి ఫస్ట్ టైం కదా, ఎంత ప్రేమగా ఆహ్వానించినా అలసిపోయింది. అందుకే అంతలా నిద్రపోయింది. తలుపు సౌండ్ ఆగకుండా వస్తుంటేనే అలానే వెళ్ళి డోర్ తీసింది. మౌనిక మోక్షాన్ని చూస్తూ వావ్ అంటూ తన చేతిలో ఉన్న బ్యాగులు మొత్తం సోఫాలో వేసి మోక్షాన్ని పట్టుకొని, నువ్వు రుద్రసారికి హ్యాపీనెస్వి అంటే ఏమో అనుకున్నాను, సూపర్గా ఉన్నావు, అందుకే నా సార్ నిన్ను మిస్ చేసుకున్నాను అని రౌద్రంగా కనిపించేవాడు. అబ్బా, నిన్ను చూశాక సార్ ఫేస్ ఎలా ఉందో, ఎంత ఆనందంగా ఉన్నాడో, నేను ఆ ఫేస్ని చూడకుండా మిస్ అయిపోయాను. మీరు సార్ లైఫ్ నుంచి ఎప్పుడు తప్పుకున్నారో తెలియదు, కానీ నేను చూసిన దగ్గర నుంచి ఈరోజు ఫోన్లో నాకు ఒక హ్యాపీనెస్ ఉంది అనే మాట సార్ నోటి నుంచి విన్నాను. అందరూ అసహనంగా కోపంగా కనిపిస్తున్న సార్ని రుద్ర కాదు రుద్రుడు అని అంటారు, కానీ సార్ పరిచయంలో తెలిసింది అతను ఏదో కోల్పోయాడు అని. ఆ కోల్పోయింది మిమ్మల్ని అని నాకు అర్థమైంది. మీ పేరు అన్నది. మౌనిక మాట్లాడుతుంటే మోక్ష ఆలోచిస్తుంది. భార్య ఉంది, సంతోషంగా ఉండవచ్చు కదా, ప్రేమ కంటే భార్యాభర్తల బంధం కూడా గొప్పదే కదా, మరి కౌశి ప్రశాంతంగా ఎందుకు ఉండలేదు అని మౌని మాటలు ఆలకిస్తూనే నేమ్ అనగానే మోక్ష అన్నది మౌనిక. మోక్షాన్ని మోక్షాన్ని సోఫాలో కూర్చోబెడుతూ తాను కూర్చుని, సార్కి మోక్షాన్ని ప్రసాదించేది నువ్వే అన్నమాట, అందుకేనా నా హ్యాపీనెస్ అన్నాడు అనగానే మోక్ష, అలా కౌశి మీతోటి అనటం తప్పు కదా, తనకు భార్య ఉండగా నన్నెంత ప్రేమించినా నేను అతని జీవితం కాదు కదా, నేనెలా అతనికి హ్యాపీ నవ్వుతాను అంటుంటే మౌనిక. మోక్ష అలా బాధగా అంటుంటే వాళ్ళిద్దరి ప్రేమ ఏంటో తెలియదు, వాళ్ళిద్దరి బంధం ఏమిటో తెలియదు, కానీ ఒకరి కోసం ఒకరు పడే తపన, ఒకరి ఎడబాటుకి ఒకరికి, అతని దానను నేను కాదు అని ఆమె మనసు బాధ మౌనికకు అర్థమవుతుంది. ఇక ఆ టాపిక్ అక్కడితో కట్ చేయాలి అని బాగా ఆకలి వేస్తుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోలేం కదా, పార్సిల్ తెచ్చాను తిందాం రా అని అంటుంటే మోక్ష, నాకు ఆకలిగా లేదు అని అన్నది.
మౌనిక: నాకు ఒక్కదానికి అస్సలు తినబుద్ధి కాదు. నేనెప్పుడు ఎవరితో ఒకరితో కలిసి తింటాను. ఇప్పుడు నువ్వు తినను అంటే నేనైతే ఉపవాసం ఉండలేనమ్మా. నాకు అసలే ఆకలి ఎక్కువ. నాకు చాలా వర్క్ ఉంది అని ఆ మాట ఈ మాట చెప్పి మోక్ష తినే వరకు ఊరుకోలేదు. మోక్ష కూడా మౌనికని ఇబ్బంది పెట్టలేక కష్టంగా అయినా తినక తప్పలేదు. మౌనిక, నువ్వు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుంటాను అంటూ వేరే రూమ్లోకి వెళ్ళింది. అలసిన మనసుతో అలసిన శరీరంతో కడుపుకు తినగానే నిద్ర ముంచుకుని వచ్చింది. మోక్షకు అంతలా ఎందుకు నిద్ర వస్తుంది అంటే గత కొంతకాలంగా ఆమె గమ్యం రుద్రాని చేరటమే. చేరింది, కానీ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంది. ఇక ఆలోచించే ఓపిక కూడా లేక నిద్రపోయింది. 6 గంటల ప్రాంతాన మౌనిక ఒక చేతిలో కాఫీ, ఒక చేతిలో సెల్ ఫోన్ బాక్స్ పట్టుకొని మోక్షాన్ని లేపింది. మోక్ష నవ్వుతూ మౌనిని చూడగానే మౌనిక: అబ్బా, నీ చిరునవ్వుని చూసి అన్న పానీయాలు లేకున్నా గాని బ్రతికేయొచ్చు అంటూ గాల్లో ముద్దులు పెడుతూ, ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా, అందుకే రుద్రాసారికి నిన్ను మిస్ అవుతున్నాను అనే ఫీల్ ఎంత ఉందో పాపం. నీతో పర్సనల్గా మాట్లాడాలి అని నువ్వు పడుకున్న అరగంటలోనే ఫోన్ నా చేతికి వచ్చింది. అప్పుడే నాకు ఫోన్ చేసి ఆ సెల్లు మోక్షకి ఇవ్వు అంటే పడుకుంది అని చెప్పగా తనని లేపకు, కానీ లేచిన వెంటనే ఇవ్వు అననైతే అన్నాడు, కానీ ఇప్పటికీ ఒక 10 టైమ్స్ చేసి ఉంటాడు. త్వరగా ఓపెన్ చెయ్యి. అన్నిసార్లు ఫోన్ చేశాడంటే ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అసలు తిన్నాడో లేదో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడేమో అని అంటూ కాఫీ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. రుద్ర గురించి తెలియనిది మోక్షకి ఏదీ లేదు. వాళ్ళు ప్రేమించుకున్న రోజుల్లోనే ఎంతలా సతాయించాడు అంటే హాస్టల్ రూమ్లో తను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మోక్ష రూమ్మేట్స్ అందరికీ ఫోన్ చేసి మోక్షకి ఇవ్వు అనేవాడు. వాళ్ళు మోక్షాన్ని తిడుతూ మాకెందుకే ఈ నస, నువ్వే మాట్లాడరాదు అని గోల చేసేవారు. ఈ ఆ రోజులో కూడా ఆ క్లాసులు జరిగే వరకే, కాలేజీలో కూడా క్లాసులు జరిగే వరకే. అంత ఇంపార్టెంట్ అయిన క్లాసులు లేకపోతే మోక్షాన్ని క్లాస్ రూమ్లో అస్సలు ఉంచేవాడు కాదు. హాస్టల్కి వచ్చినా కానీ నిద్రపోయేదాకా బ్రతకనిచ్చేవాడు కాదు. ఇక ఇప్పుడు ఊరుకుంటాడా, టార్చర్ మొదలు పెట్టేశాడు అని సెల్ బాక్స్ ఓపెన్ చేసి ఆన్ చేసింది. అంతే, వీడియో కాల్ ఆగకుండా వస్తూనే ఉంది. లిఫ్ట్ చేయగానే హాయ్ డెవిల్ అన్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ స్టోరీ గురించి కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.